తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమ నుంచి అండ కొంచెం ఎక్కువే. ఇక ఇప్పుడు జనసేన పార్టీ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ప్రముఖ హీరో. సో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఎవరో కొంతమంది తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆ కూటమిని సపోర్ట్ చేశారన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి అంటే రకరకాల మార్గాలు ఉంటాయి. అందులో ఒకటేంటంటే సినిమా ఇండస్ట్రీలో చిచ్చు పెట్టడం. అంటే జనరల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే అభిమానులు అభిమానించే హీరోలు కావచ్చు, లేదా జనసేనని అభిమానించే వాళ్ళ హీరోలు కావచ్చు. సో వాళ్ళ మధ్య గొడవ పెడితే ఆటోమేటిక్గా ఆ గొడవ కొంచెం పెరిగి పెద్దదై చిలికి చిలికి కానవాళ్ళైతే ఏ రోజైనా కలిసి వస్తుందేమో అన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కదా. అందుకని దేవర సినిమాకి పవన్ కళ్యాణ్కి ముడిపెట్టి గొడవలు పెట్టడానికి